యూఎస్లో ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? నేను ఒక 18 సంవత్సరాలు ఇప్పటికీ నా ఫ్యామిలీ పిల్లలు యూఎస్లో నివాసం. కాదు, ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉంది. అంటే ఇక్కడికి వచ్చి మీరు వ్యవసాయం చేస్తున్నారు అంటే ఎన్ని డేస్కి ఒకసారి వెళ్తా ఉంటారు? వ్యవసాయం చేయడానికి రాలే నేను. ఓకే. నాకు వేరే చాలా ఇప్పుడు నాకు ఒక ఆలోచనతో నేను మొత్తానికి యూఎస్ నుంచి ఇండియాకి రావాలని ఆలోచన ఒకటి. ఓకే. నాకు ఇక్కడ రియల్ ఎస్టేట్ అంటే నేను కన్స్ట్రక్షన్కి రావాలని నా ఆలోచన. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది అది వెరీ సూన్. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ బాగాలేదు కాబట్టి మేము మొన్నటి వరకు భూమి పూజ చేసిన నా సొంత వెంచర్ ఉన్నాయి. ఓకే. సో అవి దాంట్లో మొదలు పెట్టాలనే ఆలోచన ఉండే కానీ ఇప్పుడు మార్కెట్ బాగాలేదు కాబట్టి వెనక బ్యాకప్ అయిన అంతే. ఓకే. వేరే ఏం లేదు. ఓన్లీ నేను వ్యవసాయానికి రాలే. వ్యవసాయం ఇక్కడ వచ్చిన కాబట్టి వ్యవసాయం నాకు చాలా ఇష్టము. కానీ వ్యవసాయం కోసం వచ్చి ఇప్పుడు నేను అమెరికాలో నా ఫ్యామిలీని వదిలేసి వస్తే అది వర్త్ కాదు. నీకు ఎంత ఇష్టం ఇప్పుడు ఫ్యామిలీ పిల్లల కంటే వ్యవసాయం ఇష్టం అంటే అవతలోడు ఏమనుకుంటు తిక్కలోడు ఇడ అనుకుంటాను. అట్లా నేను ఏమంటే వెరీ రియలిస్టిక్ ఉంటాం అన్నట్టు. ఇప్పుడు నిజ జీవితానికి దగ్గర ఉండాలి. నీకు ఎంత ఇష్టం ఉన్నా వ్యవసాయం ఇష్టం ఉన్నా అందరు వదిలేసి నేను ఇక్కడ కూర్చుంటే అంటే కుదరదు. ఎట్లా ఇక్కడికి వస్తున్నాము, వ్యవసాయం ఇష్టము, తోట పెట్టినా అన్ని మొత్తం సెటప్ చేసుకున్నాము. ఒకవేళ ఫ్యామిలీ వచ్చినాక పిల్లలు వచ్చినా కానీ ఇల్లు కూడా కట్టుకున్నాం మంచిగా పిల్లలు ఉంటట్టు. వాళ్ళు వస్తే ఒక 20 రోజులు ఆ కాంక్రీట్ జంగల్లో ఉండి ఒక 2 వారాలకు ఒకసారి ఒక 2 రోజులు ఇక్కడ ఉండి రీఫ్రెష్ అవుతారు. పిల్లలు రీఫ్రెష్ అవుతారు, మాకు కూడా మనసు మంచిగా ఉంటుంది. తర్వాత ఎవరన్నా మనకు లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ ఉన్నా కానీ వాళ్ళు వస్తారు, టైం స్పెండ్ చేస్తారు. ఇక్కడ నేను ఏంటంటే ఇప్పుడు అంతా ఆర్గానిక్ అంటే నవ్వుతారు జనాలు. అంటే ఇప్పుడు ఏడ కొనుక్కొచ్చి ఇది ఆర్గానిక్ అని చెప్పి షాపులో పెట్టి అమ్ముతారు. మేము అట్లా కాదు. ఇక్కడ పొలం ఉంది నాకు. ఒక పొలంలో నేను ఒక 10 మంది ఫ్యామిలీకి సరిపోను, నా వెల్ విషర్స్కి నా ఫ్రెండ్స్కి సరిపోను ఒక వడ్లు పండించుకుంటాము, కూరగాయలు పెట్టుకుంటాము, పండ్లు నేను ఇప్పుడు చూపించిన కదా పండ్లు అన్నీ ఒక 5 చెట్లు 10 చెట్లు పెట్టినా నేను సరిపోనిక. ఇవన్నీ పెట్టుకొని మేము ప్రశాంతంగా ఇంటి భోజనము మాకు నచ్చిన తిండి తర్వాత ప్రశాంతంగా ఉన్న లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరిక అంతే. అది యూటిలైజ్ చేసుకున్నాం. ఆల్రెడీ నాకు తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి ఇదే పెద్ద రాకెట్ సైన్స్ కాదు. కాకపోతే వ్యవసాయం వల్ల చాలా కష్టాలు నష్టాలు విపరీతమైన ఇబ్బందులు ఉంటాయి. రీసోర్స్ ఇంతకుముందు ఏంటంటే మేము 20 రూపాయలు కూలిస్తే వచ్చేది మనుషులు 20 రూపాయలు 15. నేను చిన్న కాదు, నేను వ్యవసాయం చేసినప్పుడు 20 రూపాయలు. నా ఏజ్ ఇప్పుడు 47 48. ఇప్పుడు మీరు 15 18 గురించి చెప్తారు. 17 18 నా ఏజ్. 18 20 ఇయర్స్ లో నేను లీడ్ చేసిన లిటరల్ గా. మా అమ్మ నాన్న వ్యవసాయం నేను లేబర్ని తీసుకొచ్చి మొత్తం చేసి 20 సంవత్సరాలకు నేను చేసిన అంతా. మా నాన్న ఉండే సపోర్ట్ బ్రహ్మాండంగా. కానీ నేను ఇప్పుడు మా నాన్న సాటు కాకుండా మా నాన్న నాకు హెల్ప్గా ఉంటుండే. మొత్తం నేను చేసినప్పుడు 20 రూపాయలు కూలి. ఓకే.